హలో అండి. ఈరోజు అసలుకి నా టైం బ్యాడో ఏంటో నాకు అర్థం కాలేదు కానీ అస్సలు చేయాలన్న మూడ్ రావట్లేదు. అండ్ ఈ హెడ్ఏక్ ఒకటి. యాక్చువల్లీ ఏమైందంటే నైట్ నుంచి మా మయ్యానికి బాగాలేదన్నమాట. లైట్గా ఫీవర్ వచ్చింది. సో నైట్ అంతా నిద్రపోనీయలేదు. సో నైట్ అంతా మెలకు ఉండాల్సి వచ్చింది. మార్నింగ్ చాలా అంటే చాలా ఇంకా స్లీపీ మోడ్లోనే ఉండే నేను. ఇంకా సరేలే చేసేద్దాం కొద్దిగా అన్నట్టుగా చేసిన అనమాట. నిజంగా అండి, ఏదైనా అనుకొని కరెక్ట్ టైంకి ఇది చేద్దాం ఇంకా కంటిన్యూగా చేద్దామని అనుకునే లోపు మనకి ఏదో ఒక టెస్ట్ లాగా ఏదో పరీక్ష లాగా మనకి ఏదో ఒకటి ఎదురవుతూ ఉంటుంది. కానీ ఎన్ని ఎదురైనా కూడా మనం చేయాల్సిందే. అందుకే ఈరోజు చాలా అంటే చాలా తక్కువగా చేసినా అన్నమాట. అండ్ నేను ఇదంతా చేయడానికి మెయిన్ రీజన్ మీరేనండి. అంటే నా పేజ్ని ఫాలో చేస్తూ కమెంట్ చేస్తూ అండ్ షేర్ చేస్తున్నారు. మంచి రెస్పాన్స్ వస్తుంది. పేరున థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నేను ముందు చెప్పినట్లుగా మనకు ఒక రోజు కుదరకపోయినా దాన్ని నెక్స్ట్ డే ఎక్కువగా చేస్తే సరిపోతుంది. సో నేను అదే చేస్తాను. ఈరోజు తక్కువ చేసిన కాబట్టి రేపు ఇంకా కొద్దిగా ఎక్కువ చేస్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు ఉమెన్స్ డే అంట. ఉమెన్స్ డే అంటారు కానీ అసలు ఉమెన్స్ డే రోజు ఉమెన్స్ ఏం చేస్తే అది ఉమెన్స్ డే అవుతుందో నాకైతే ఇంతవరకైతే తెలియదు. ఎందుకంటే మన పండుగలు వచ్చినా పబ్బాలు వచ్చినా ఈ ఉమెన్స్ డే వచ్చినా బర్త్డేలు వచ్చినా మనకు ఒకటే పని ఉంటుంది. ఇంట్లో బాసం దోమల బట్టలు ఉతకాల వంట చేయాలా ఇదే. నేను మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఇంకా పైసలు ఉన్న వాళ్ళు అయితే వాళ్ళ పార్టీస్ అని అక్కడ కానీ ఇక్కడ కానీ ఫ్రెండ్స్ అని వాళ్ళు వెళ్తూ ఉంటారు. అది ప్రాబ్లం కాదు. కానీ మనకేంటంటే ఇక్కడ పెళ్ళి అయిపోయిన తర్వాత మనం ఎంజాయ్మెంట్కి మన సొంత ఎంజాయ్మెంట్కి అనేది ఇంకా ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. దీనికి మీరేమంటారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరి ముఖ్యంగా నా పేజ్ని ఫాలో చేయండి. నా యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.